భయ్యా మీ దగ్గర గనక టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే భయ్యా ప్రతి మంత్ మీరు ఎంతో కొంత మొత్తంలో పెట్రోల్ కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటారు కదా! అది మీ బైక్ కోసం కావచ్చు, కార్ కోసం కావచ్చు, మరేదైనా కావచ్చు. మరి ఈ డబ్బులనేవి మన సేవింగ్ అకౌంట్స్ నుంచే మనం ఖర్చు పెట్టాల్సుంటుంది. లేదంటే క్యాష్ రూపంలో ఇవ్వాల్సుంటుంది. అలా కాకుండా ఒక క్రెడిట్ కార్డ్ గనక మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా ఎస్పెషల్లీ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు మీకు మంత్లీ ఎంత పేమెంట్ చేస్తున్నారనేది ఈజీగా అర్థమవుతుంది పెట్రోల్ మీద. దాంతో పాటు పేమెంట్ అనేది ఇన్‌స్టంట్‌గా మీరు చేసే పని లేదు కదా! బిల్ వచ్చిన తర్వాత మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి కట్టడానికి వీలవుతుంది. ఇక ఎస్పెషల్లీ ప్లస్ పాయింట్ ఏందంటే భయ్యా, మీరు పెట్రోల్ మీద ఖర్చు పెట్టేందుకు గాను ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మళ్ళీ మీకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ రూపంలో పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ పాయింట్స్‌ని మళ్ళీ మీరు ఫ్రీగా పెట్రోల్ కొట్టించడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ బెనిఫిట్ అనేది ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్‌కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, నా దగ్గర అయితే ఈ క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ఉంది. అదే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. మరి ఇదొక బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నామయ్యా. నాకు ఇదొక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ లాగా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద లభించింది. సో, ఈ క్రెడిట్ కార్డ్ నాకైతే అద్భుతంగా అనిపించింది. సో, మరి ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడదామయ్యా. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. యూజ్ అయినట్టయితే డిస్క్రిప్షన్‌లో దీనికి ఒక లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై కూడా చేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్‌గా మనకు క్రెడిట్ కార్డ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. లైక్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డ్స్, ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అమెజాన్‌లో మీరు షాపింగ్ చేస్తే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇక లైఫ్ స్టైల్ ట్రావెల్ కోసం తీసుకున్నట్టయితే మనకి స్కేపియా క్రెడిట్ కార్డ్ ఉంది. సో, దాంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా కేటగరైజ్ చేసుకున్నప్పుడు ఫ్యూయల్ కోసం ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్ షాపింగ్ కోసం, ఆఫ్‌లైన్ పర్పస్ కోసం, ట్రావెల్ కోసం, లైఫ్ స్టైల్ కోసం ఇవన్నీ కూడా ఫ్యూయల్ మీద మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవు భయ్యా. కేవలం ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే మీకు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ లేదంటే ఫ్యూయల్ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయినటువంటి ఐఓసీఎల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. భయ్యా ఈ క్రెడిట్ కార్డ్‌లో నంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. వీసా, మాస్టర్, రూపే వేరియంట్స్ కూడా లభించడం జరిగింది. మీకు రూపే కావాలనుకున్నట్టయితే ఎస్పెషల్లీ అప్లై చేసేటప్పుడే అక్కడ ఆప్షన్స్ కనబడతాయి. దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి రూపే వేరియంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఏదైనా మీరు టీ తాగి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఎక్కడైనా జనరల్ స్టోర్స్ ఏమైనా వస్తువులు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా స్కాన్ చేసే యాప్స్ అయితే మనకు లభించడం జరుగుతుంది ఇప్పుడు. సింపుల్‌గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడము, పేమెంట్ చేయడం. చిన్న మొత్తం నుంచి స్టార్ట్ చేసుకొని పెద్ద మొత్తంలో మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ రూపే వేరియంట్స్ ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. మరి ఈ క్రెడిట్ కార్డ్ నాకు రూపే లభించడం జరిగింది. మరి నేనైతే దీన్ని చాలా సార్లు పేటీఎమ్, తర్వాత ఫోన్‌పే, గూగుల్ పే ఇటువంటి దాంట్లో నేను యాడ్ చేసుకొని రూపే వేరియంట్ కార్డ్‌ని సింపుల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నా. మంత్లీ బిల్ వచ్చినప్పుడు పేమెంట్ చేసుకున్నా. తద్వారా నాకు క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగింది. మరి ఈ యాక్సిస్ యొక్క ఐఓసీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది బేసిక్‌గా యాక్సిస్ క్రెడిట్ కార్డ్. కానీ ఇదొక బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఐఓసీఎల్ బంక్‌తో టై అప్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మీ దగ్గరలో ఐఓసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉన్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్ టు 4% మీకు వాల్యుబుల్ రూపంలో మనకు పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అనేది ఫ్యూయల్ పాయింట్స్ రూపంలో వస్తుంది. లేదంటే ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది భయ్యా. జనరల్‌గా యాక్సిస్ బ్యాంక్ యొక్క అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ రివార్డ్ పాయింట్స్ అంటే ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫ్యూయల్ పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది భయ్యా. మరి వీటిని మళ్ళీ ఈ ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌లో వెళ్ళి ఎస్పెషల్లీ అదే పెట్రోల్ బంక్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. వేరే పెట్రోల్ బంక్‌లో అయితే మనకి ఈ క్యాష్ బ్యాక్స్ అనేవి రావు. అక్కడ వెళ్ళి మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకున్నారో ఆ పాయింట్స్‌ని 5 పాయింట్స్‌ని రూ. 1 చొప్పున మళ్ళీ మీరు పెట్రోల్ అనేది అక్కడ ఫ్రీగా కొట్టించుకోవచ్చు. ఇక ఎస్పెషల్లీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదంటే సాలరీడ్ పర్సన్ లేదంటే బిజినెస్ పర్సన్ కావచ్చు, ఇండియన్ వుమెన్ అంటే వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అవ్వయ్యా. పెద్ద ప్రాబ్లమ్ లేదు. మినిమమ్ 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. 65 ఇయర్స్ బిలో మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అలాగే మీ యొక్క పే స్లిప్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్ 16 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాన్ సాలరీడ్ పర్సన్ అయినట్టయితే మీరు ఐటీఆర్ మీ దగ్గర ఉన్నట్టయితే మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ ఐటీఆర్, ఒక 6 lakhs ఐటీఆర్ ఉన్నట్టయితే సరిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే అవి కూడా అవసరం లేదు. ఒక బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి ఒక 6 మంత్స్ అయితే అడుగుతారు మాక్సిమం. బ్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయి కదా! మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా కూడా ఏ బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా కూడా సరిపోతుంది. స్టేట్మెంట్ సబ్మిట్ చేయొచ్చు. ఇక మెయిన్ ఫీచర్స్ అయితే ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసినందుకు గాను మీకు రూ. 500 అనేవి చార్జెస్ చేస్తారు జాయినింగ్ ఫీ కింద. అలాగే యాన్యువల్ ఫీ కూడా 500 చార్జ్ చేస్తారు. మరి యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 3.5 lakhs స్పెండ్ చేస్తారంటే ఈ ఫీ మీకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ మొత్తం చెప్పుకోవచ్చు. కానీ యాక్సిస్ బ్యాంకులు రీసెంట్‌గా రివైజ్ చేశారు ఈ మొత్తం వేవ్ ఆఫ్ చేయడానికి ఉన్నటువంటి ఆప్షన్స్‌ని. ప్రతి క్రెడిట్ కార్డ్ కూడా నా దగ్గర యాక్సిస్ సంబంధించి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంది.
అది కూడా ఆల్మోస్ట్ 2.5 లాక్స్ స్పెండ్ చేస్తే గానీ అక్కడ మనకి వే ఆఫ్ అనేది లభించదు. మరి ఇటువంటి వే ఆఫ్ ఆప్షన్స్ అన్ని బ్యాంక్స్‌లో కూడా రివైజ్ చేశారు భయ్యా. అది కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికి. ఇప్పుడున్నటువంటి ది బెస్ట్ ఆఫర్ ఏందంటే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది లిమిటెడ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు ఆఫర్ ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు మీరు గనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే లైఫ్ టైమ్ ఫ్రీ వచ్చే అవకాశం డామ్ షూర్‌గా అయితే ఉంది. నాకు కూడా లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ నాకు మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. అది 50,000 క్రెడిట్ లిమిట్ అయితే ఉండింది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ నాకు డైరెక్ట్‌గా డబుల్ చేశారు. ఆల్మోస్ట్ రూ. 1,00,000 మనకు క్రెడిట్ లిమిట్ ఇచ్చి ప్రీ అప్రూవ్డ్ కింద ఇవ్వడం జరిగింది. అది కూడా రూపే వేరియంట్ ఇచ్చారు. నేను ఇన్‌స్టంట్‌గా అప్లై చేయగానే ఇన్‌స్టంట్‌గా అప్రూవ్డ్ కూడా వచ్చింది. వితిన్ 5 మినిట్స్‌లో నాకు వర్చువల్ క్రెడిట్ కార్డ్ కూడా వచ్చేసింది. ఒక 2-3 డేస్ అనుకుంటా మేబీ. ఆ టైం లోపల మళ్ళీ నాకు ఫిజికల్ కార్డ్ కూడా వచ్చేసింది భయ్యా. ఇక ఐఓసీఎల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నందుకు గాను మీకు వెల్కమ్ బెనిఫిట్ కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ వితిన్ 30 డేస్ లోపల చేశారంటే మీకు మాక్సిమం ₹250 వరకు మీకు ఇన్‌స్టంట్‌గా క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మీరు ఏదైనా ఒక పెట్రోల్ బంక్‌లో వెళ్లి అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే చాలా బెటర్. ఆ పెట్రోల్ బంక్‌లో వెళ్లి మీరు ఒక ₹250 వరకు పెట్రోల్ కొట్టించారంటే మీరు పెట్రోల్ కొట్టించినందుకు గాను ఫస్ట్ ట్రాన్సాక్షన్ కింద ఆ 250 మళ్ళీ మీకు ఈ క్రెడిట్ కార్డ్‌లోనే మీకు రావడం జరుగుతుంది. సో ఇదొకటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక మంత్లీ పాయింట్స్ చూసుకున్నట్టయితే మంత్లీ అనేది మీరు ఒక 400 నుంచి స్టార్ట్ చేసుకొని 4,000 మధ్యలో పెట్రోల్ కనుక కొట్టించారంటే ఆ ట్రాన్సాక్షన్‌కు గాను మీకు మాక్సిమం ₹250 వరకు ఈ ఫ్యూయల్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంత వర్త్ చేసేటువంటి పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక 5,000 వరకు మాత్రమే లిమిట్ పెట్టారు. 5,000 వరకు మీరు ఎంత స్పెండ్ అయినా చేసుకోవచ్చు. అంతకంటే స్పెండ్ చేశారంటే మళ్ళీ ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అనేవి రావు. మరి ఈ స్పెండింగ్ గాను మీకు ₹100 స్పెండ్ చేసినందుకు గాను 20 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు భయ్యా. ఈ రివార్డ్ పాయింట్స్‌ని మళ్ళీ మీరు చెప్పాం కదా! దాన్ని ఫ్యూయల్ పాయింట్స్ లాగా మార్చుకొని మీరు ఈజీగా రిడీమ్ కూడా చేసుకోవచ్చు. అది అవుట్‌లెట్‌లో వెళ్ళి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే అక్కడ మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో వెళ్ళిన తర్వాత మీరు అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేశారంటే మీకు ఈ పాయింట్స్ అయితే రావు. పీఓఎస్ మెషిన్ ద్వారా మాత్రమే ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ వాళ్ళతో అడగండి. ఇప్పుడు నేను చేసేటువంటి వీడియో ఈ టైంలో అయితే ఎగ్జాక్ట్‌గా ఆ విధంగా అయితే ఉంది. పీఓఎస్ మెషిన్‌లో స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇదనే కాదు ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఫ్యూయల్ కార్డ్ అలానే వర్క్ అవుతుంది. అక్కడ మీరు సింపుల్‌గా స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టయితే అది వాళ్ళ పర్సనల్ అకౌంట్ అయితే ఉంటుంది భయ్యా. కాబట్టి మీ పర్సనల్ అకౌంట్ వేస్తుంటారు కాబట్టి మీకు ఆ పాయింట్స్ వచ్చే అవకాశం ఉండదు. పీఓఎస్ మెషిన్ ఉన్నట్టయితే దాంట్లో స్వైప్ చేసుకోండి. అప్పుడు మీకు పాయింట్స్ అయితే వస్తాయి. ఇక కేవలం ఇది ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ మాత్రమే కాదు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనకు 1% వరకు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను మీకు వాల్యూ బ్యాక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది భయ్యా. సో ₹100 స్పెండ్ చేసినందుకు గాను మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేవి ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మాక్సిమం ఒక 5,000 వరకు మీరు ఎన్నైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అంతవరకు మాత్రమే ఈ మనకి 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఇక్కడ వీళ్ళు లిమిట్ పెట్టారు. అదైతే రాదనమాట. ఇక బోనస్‌గా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే 1% అయితే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ ప్రొవైడ్ చేస్తారు కదా! ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే కేవలం ₹50 వరకు మాత్రమే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వెనక్కి వస్తుంది. బట్ జీఎస్టీ బిల్ దీనికి ఎంతైతే పడుతుందో ఆ బిల్ అనేది వెనక్కి రాదు. ఇన్‌ఫాక్ట్ ఏ క్రెడిట్ కార్డ్ కూడా ఎక్స్‌ట్రాగా పడినటువంటి జీఎస్టీ అమౌంట్ మీకు రిటర్న్ రాదనమాట. ఇంకా విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఇక్కడ మీకు 500 చార్జెస్ కదా! ప్లస్ ₹90 ఆల్మోస్ట్ మీకు 1 ఇయర్ తర్వాత జీఎస్టీ రూపంలో చార్జెస్ పడతాయి. మీకు సపోజ్ వేవ్ ఆఫ్ అయినా కూడా కేవలం ₹500 మాత్రమే వేవ్ ఆఫ్ అవుతుంది. ఆ ₹90 అనేవి వేవ్ ఆఫ్ అయితే రావు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు కనుక బుక్ మై షోలో ఏమైనా మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేసుకున్నందుకు గాను ఒక 10% వరకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మాక్సిమం ₹100 వరకు మీకు ఒక మంత్‌కి ఆఫర్ అనేది లభిస్తుంది. ఇక ఆన్‌లైన్ స్పెండ్స్ మాత్రమే కాకుండా మీరు ఏమన్నా ఆఫ్‌లైన్ స్పెండ్స్ లైక్ గ్రాసరీస్ లేదంటే జనరల్ స్టోర్స్ దీన్ని ఏమైనా యూజ్ చేసుకున్నారనుకో అప్పుడు ₹100 స్పెండ్ చేసినందుకు గాను ఒక రివార్డ్ పాయింట్ అనేది వస్తుంది భయ్యా. దీనికి కూడా మాక్సిమం లిమిట్ అనేది ఒక 5,000 వరకు మాత్రమే పెట్టడం జరిగింది. అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్‌కి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. ఇంకా ఇక్కడ విషయం ఏందంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటికి కూడా రీసెంట్ డివాల్యుయేషన్ జరిగింది. ఈ డివాల్యుయేషన్‌లో ఈ రెంట్ ట్రాన్సాక్షన్ కావచ్చు, యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫీస్ కావచ్చు, అలాగే మీరేమన్నా థర్డ్ పార్టీ పేమెంట్స్ హెవీగా చేస్తుంటారు. లైక్ జ్యువెలరీస్‌కి దానికి పెద్ద పెద్ద పేమెంట్ చేస్తుంటారు. ఇటువంటివన్నీ కూడా కట్ చేసేసారు. ఇటువంటి అన్నిటి దాంట్లో కూడా ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఫ్యూయల్‌కి కూడా కానీ ఇక్కడ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ సెపరేట్ కాబట్టి ఫ్యూయల్‌కి మనకి ట్రాన్సాక్షన్స్‌కి ఫ్యూయల్ పాయింట్స్ వస్తున్నాయి. కానీ ఎక్సెప్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ వేరే క్రెడిట్ కార్డ్స్ దేంట్లో కూడా మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేసుకున్నందుకు గాను ₹1 కూడా మీకు ఏ రివార్డ్ పాయింట్ కూడా రాదు భయ్యా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఫుడీ అయినట్టయితే అంటే మీరు ఏమన్నా రెస్టారెంట్స్‌కి వెళ్ళి అక్కడ ఈజీ డైనర్ అప్లికేషన్ యూజ్ చేసుకొని పేమెంట్ చేశారంటే అక్కడ మినిమమ్ పేమెంట్ గనుక మీరు 2,500గా ఎక్కువ చేశారంటే ఇక్కడ మీకు 15% వరకు ఆఫర్ అయితే లభిస్తుంది. అది కూడా మాక్సిమం ఒక బిల్లింగ్ స్టేట్మెంట్ లేదంటే 1 మంత్‌లో ఒక ₹500 వరకు మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌లో ఇంకొక బెస్ట్ ఆఫర్ కూడా ఉంది భయ్యా. అదేంటంటే మనకు మిడ్ వీక్ ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ వెన్స్‌డే మీరు ఏమైనా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని గో ఐబీబో లేదంటే మేక్ మై ట్రిప్‌లో ఫ్లైట్స్, హోటల్స్ లాంటివి బుక్ చేసుకున్నారంటే ఒక 15% వరకు దీంట్లో ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే స్విగ్గీ అండ్ అమెజాన్ ఫెస్ట్‌లో కూడా 10% వరకు ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్‌గా
10% మాక్సిమం ఒక 1000 రూపీస్ వరకు టీరా అప్లికేషన్‌లో మీరేమన్నా పర్చేజ్ చేస్తారంటే దాంట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి భయ్యా. సో, ఇవి ఈ వెన్స్‌డే ఆఫర్స్ కింద మనకి ఎస్‌పీఎస్‌లో ఉన్నటువంటి అడిషనల్ ఆఫర్స్. ఇక దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఇక్కడ మనకి ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ లేదంటే డొమెస్టిక్ రైల్వే లాంజ్ యాక్సెస్ లాంటివి ఏమీ లేవు. ఇన్‌ఫాక్ట్ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే దాంట్లో కూడా చార్జెస్ మనకి 500 అయితే ఉంటాయి. కానీ దాంట్లో 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ఉంటాయి. సో, అదైతే ఇక్కడ అప్లికబుల్ లేదు. మీరు ఎయిర్ ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ పనికిరాదు. సో, గుర్తుపెట్టుకోండి ఇది ఎవరికి మరి బెనిఫిషియల్‌గా అనిపిస్తుంది అనుకున్నట్టయితే సో, బేసిక్ క్రెడిట్ కార్డ్ ఫర్ ఫ్యూయల్ పర్చేజెస్ అనమాట. మీరు గనక ఒక 5,000 లోపల ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తున్నారు పెట్రోల్ కోసం అనుకున్నట్టయితే మీకు ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మంచిగా ఒక రూ. 250 వరకు ఈజీగా మంత్లీ సేవ్ చేసుకోవచ్చు. ఆ విధంగా సంవత్సరానికి ఒక రూ. 3,000 ఈజీగా పెట్రోల్ మీకు సేవ్ అవుతుంది. ఇక దీంతో పాటు ఎక్కువగా చార్జెస్ ఇప్పుడు సపోజ్ ఎస్‌బీఐ యొక్క బీపీసీఎల్ ఆక్టెన్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉంది. సో, దానికి చార్జెస్ 1,500 ఎంతో ఉంటాయి. కానీ దాంట్లో 7.5% వరకు వాల్యూ బ్యాక్ ఆఫర్స్ అయితే మనకు లభిస్తాయి. అంటే ఫ్యూయల్ స్పెండ్స్ పైన. కానీ అది బీపీసీఎల్ పెట్రోల్ బంక్‌లో ఉంటుంది. ఇది ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌లో. అలాగే ఎస్‌బీఐ యొక్క బీపీసీఎల్ ఆక్టెన్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో 1,500 చార్జెస్ ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ దీంట్లో కేవలం 500 మాత్రమే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు 5,000 కంటే ఎక్కువ పెట్రోల్ కొట్టేస్తాము ఎవ్రీ మంత్ చాలా చాలా పెద్ద ట్రాన్స్‌పోర్టేషన్స్ మన దగ్గర ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ ప్లస్ క్రెడిట్ కార్డ్ వెళ్ళిపోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదు మన మిడిల్ క్లాసు మనకు చాలు ఒక 2 వీలర్ అయితే ఉంది. మంత్లీ ఒక 2,000, 3,000 పెట్రోల్ ఖర్చు అవుతుందన్న అంటే ఈ క్రెడిట్ కార్డ్ మనకు మోర్ దాన్ ఎనఫ్. అది కూడా చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీనికోసం వెళ్ళవచ్చు. మరి ఓవరాల్‌గా నేనేం తారం చేస్తానంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ ఒక 500 నుంచి ఒక 600 మధ్యలో అయితే అంటే నాకు అర్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర దగ్గరలో ఈ ఐఓసీఎల్ పెట్రోల్ బంక్స్ అయితే తక్కువ అయితే ఉన్నాయి. నేను ఉన్నటువంటి రూరల్ ఏరియాలో. సో, సిటీస్‌లో ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా పెట్రోల్ బంక్స్ అవైలబుల్ ఉన్నాయి కదా మీకు. కాబట్టి వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెనిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ క్రెడిట్ కార్డ్ రికమెండేషన్ ఎందుకంటే ఎక్కువ మందికి అప్రూవల్ కూడా ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళ యొక్క సర్వీసెస్‌ని చాలా ఏరియాస్‌కి ఎక్స్‌పాండ్ కూడా చేశారు. అందుకని అప్రూవల్ ఫాస్ట్‌గా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ క్రెడిట్ కార్డ్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో, కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. వెంటనే అప్లై అయితే ట్రై చేసుకోండి. ఓవరాల్‌గా ఇది భయ్యా వీడియో. మీకు ఇప్పుడు క్లియర్‌గా ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటాను. ఐఓసీఎల్ క్రెడిట్ కార్డ్ మనకి ఎందుకు అవసరమని చెప్పి. సో, ఫ్యూయల్ పర్పస్ కోసం కావాలనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా అనిపించినట్టయితే డెఫినిట్‌గా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు జై హింద్.